నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ దే విజయం. అభ్యర్థులకు పార్టీ బీఫారాలు అందజేసిన మంత్రి అల్లోల. ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులు రాయితీని వినియోగించుకోవాలి. టి మధుసూదన్. జిల్లాలో స్థానిక సంస్థల్లో భాగంగా 3 విడతలు నిర్వహించే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేరినట్లు రాష్ట్ర న్యాయ దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రగడ్డి పేర్కొన్నారు. మంగళవారం అల్లోల నివాస భవనంలో మొదటి విడతగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేరిన ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు బీఫార్లు అందజేశారు. నిర్మల్ జిల్లాలోని 18 మండలాల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీలు మొత్తం గెలుచుకొని జెడ్పీ చైర్పర్సన్ కుర్చీపై గులాబీ జెండా ఎగరవేయనున్నట్టు తెలిపారు. గ్రామాల్లో నాయకులందరూ కలిసికట్టుగా ఉండి టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో సీట్లు రావడం నిరాశపడాల్సిన అవసరం లేదని, పార్టీ ద్వారా గుర్తింపిస్తామని హామీ ఇచ్చారు. పల్లెల్లో ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరవేసే విధంగా కష్టపడాలని సూచించారు. నిర్మల్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులు విద్యుత్ మీటర్ల రీడింగ్ 100 యూనిట్ల లోపు ఉన్న వారు ధృవీకరణ పత్రం అందజేసి పూర్తిగా ఉచితంగా విద్యుత్ పొందాలని ట్రాన్స్కో డి మధుసూదన్ తెలిపారు. మంగళవారం డి కార్యాలయంలో ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ ఎస్టీ గృహ వినియోగదారులు 100 యూనిట్లు విద్యుత్తులు వాడుకుంటే ఆ బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. అయితే యూనిట్లకు సంబంధించిన బిల్లు వివరాలతో పాటు మీ సేవా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ ధృవీకరణ పత్రాలను తీసుకొని ఆయా మండలాల్లో విద్యుత్ శాఖ అధికారులు సమర్పించుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిపై ట్రాన్స్కో ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ వారు వినియోగించుకోవాలన్నారు. ఏడీఏ రాజేష్, అధికారులు చక్రధారి తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ ద్వారా నిర్మల్ జిల్లా పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు తెలియజేయనది, ఎవరైతే ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ ఉన్నారో వారికి గవర్నమెంట్ 101 యూనిట్ల లోపు వాడుకునే వారికి ఉచిత విద్యుత్తు ఇచ్చే అవకాశం ఉన్నందువలన మీ అందరి ద్వారా సిటీ కేబుల్ ద్వారా మీ ఎస్సీ ఎస్టీ వినియోగదారులందరూ కూడా ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ ఎంఆర్ఓ గారి ద్వారా ఇచ్చే మీ సేవ ద్వారా తీసుకొని మా సంబంధిత ఏఈ ఆఫీస్లో కానీ మీ గ్రామాలకు వచ్చే బిల్ కలెక్టర్కి కానీ ఇవ్వడం, ఈఆర్ఓలో కానీ అతి తొందరలో ఇవ్వడం వలన మీ యొక్క పేర్లు ఆ ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్లో నమోదై మీరు ఆ ఉచిత 101 యూనిట్లలో వాడే ఉచిత విద్యుత్ అవకాశం ఉన్నటువంటి లిస్టులో చేకూర్చబడి మీకు ఉచిత విద్యుత్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వినియోగదారులందరికీ కూడా ఈ సిటీ కేబుల్ ద్వారా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మీ గ్రామాలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా సంబంధిత ఏరియాలకు ఎప్పటికప్పుడు ఎండాకాలము గాలి దుమారాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎప్పటికప్పుడు మా సంబంధిత అధికారులు ఆ శిక్షణ ఆఫీసులలో గ్రామ అధికారులు, లైన్మెన్, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా పోల్స్ ఎలాంటి ఏమైనా బ్రోకెన్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే సంబంధంగా తెలియజేసి ఎటువంటి మనకి ఇబ్బంది ప్రమాదాలు జరగకుండా చూస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ సిటీ కేబుల్ ద్వారా మీకు మరోసారి తెలియపరుచున్నాం. థ్యాంక్ యూ. జాతీయ క్రీడల్లో రాణించి జిల్లాకు మరింత మంచి పేరు తీసుకొచ్చి భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా గుర్తింపు పొందాలని నిర్మల్కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి అన్నారు. పట్నంలోని ఎంఎస్ ఫంక్షన్లో ప్రమోద్ చంద్ర రెడ్డి కుమార్తె హన్సిక పుట్టినరోజును పురస్కరించుకొని మంగళవారం జాతీయ క్రీడలో రాణిస్తున్న 3 విద్యార్థులకు క్రీడా కిట్లు అందజేశారు. 15,000 ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం జాతీయ క్రీడాకారుల క్రాంతి, చంద్రవంశీ, శైలజలకు చెక్కులు అందజేశారు. గతంలో కూడా క్రీడాకారులను చదువులో రాణిస్తున్న వారికి ప్రోత్సాహం అందించడం జరిగిందన్నారు. ఇలా మన నిర్మల్ జిల్లాలో నేషనల్ లెవెల్లో రాణిస్తున్న క్రీడాకారులకు 3 ఉన్నారు సార్. వారికి మనం కొంచెం ప్రోత్సాహం అందిస్తే వారు ఇంకా క్రీడల్లో రాణిస్తారని చెప్పారు సార్. చెప్పిన వెంటనే మల్లాపూర్ పీఈడి మన షబీర్ గారు కూడా ఆ స్టూడెంట్స్ గురించిన వివరాలు మనకు అందించారు. సో మా వివేకానంద సేవా సమితి సభ్యుల ప్రోత్సాహంతో మరియు హంసలత మేడం టీచర్ వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు ఆ 3 హాకీ స్టూడెంట్స్కి మనము నేషనల్ లెవెల్లో రాణిస్తున్న హాకీ స్టూడెంట్స్కి హాకీ కిట్స్ అందజేయాలని నిశ్చయించుకున్నాం మా పిల్లల బర్త్డే సందర్భంగా. సో వారు ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం ప్రోత్సహించిన అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ పిల్లలందరూ భవిష్యత్తులో
ఎంతో ఉన్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశానికి కానీ మన రాష్ట్రానికి అందరికీ పేరు తీసుకురావాలని మా హాసిని పుట్టినరోజు సందర్భంగా వాళ్ళను ప్రోత్సహించడానికి మా కుమారుడు ప్రమోద్ చంద్రారెడ్డి గారి తరఫున వీళ్ళందరికీ మా కుటుంబ సభ్యుల తరఫున వాళ్ళకు ప్రోత్సహించడానికి హాకీ కిట్స్ ఇచ్చి వాళ్ళను ముందు ఇంకా పేరు తీసుకురావాలని రాష్ట్రానికి వాళ్ళందరినీ ఆ భగవంతుడు దీవించాలని కోరుకుంటూ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రదర్శనపరిచి జిల్లాకు మంచి పేరుతో ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ, రిటైర్డ్ ఏడీ బాపురెడ్డి, ఫిజియోథెరపీ వైద్యులు కిరణ్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్, వివేకానంద సేవా సభ్యులు అజీజ్, నాయుడు మురళి, హంసలత తదితరులు పాల్గొన్నారు. అందరూ వాస్తవానికి అన్ని పుట్టినరోజులు చాలా ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్గా చేసుకుంటారు. బట్ కాకపోతే దేశానికి ఎవరైతే సేవ చేయగలుగుతున్నారో లేకపోతే మన రాష్ట్రానికో మన దేశానికో పేరు తెచ్చగలిగే స్పోర్ట్స్ వింగ్లోంచి హాకీ విభాగం నుంచి వచ్చినటువంటి అండర్-14 బి సాయి కీర్తి అండ్ నేషనల్ లెవెల్లో ఆడిన అండర్-17 అరుంధతి అండ్ స్టేట్ లెవెల్లో ఆడినటువంటి చంద్రవంశీ అండ్ స్టేట్ లెవెల్లో ఆడినటువంటి శ్రియ, ఈ నలుగురు విద్యార్థులకి హాకీలో నేషనల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో ఆడడం జరిగింది. వీరికి వారి యొక్క సహాయం అందజేస్తూ ఒక 15,000 రూపాయలు అందజేస్తున్నారు. మరియు దాంతోపాటు వారి యొక్క భవిష్యత్తులో హాకీ కిట్స్ ఏదైతే అవసరం వాళ్ళ యొక్క డ్రెస్ కానీ కిట్స్ కానీ ఏదైతే నీడ్స్ వాళ్ళకి ఏదైతే అందజేస్తా అని చెప్పేసి ప్రమోద్ చంద్రారెడ్డి గారు ఈరోజు చెప్పడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ 10వ తరగతి ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కోఆర్డినేటర్ రమేష్, అసిస్టెంట్ కోఆర్డినేటర్ దయానందరావు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇంటర్ కోసం కస్బా, జుమరాత్పేట పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థుల కోసం మంజునాపూర్ ఉన్నత పాఠశాల, ఆశ్రమ పాఠశాల ఈద్గాం, శాంతినగర్ బాలల కళాశాల, సోమవారపు ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు జరిగిందన్నారు. పరీక్షా కేంద్రంలో మౌలిక వసతులు కల్పించామన్నారు. ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ రేపటి నుండి ఉదయం 8:30 గంటల నుండి 11:30 గంటల వరకు జరుగుతుంది. ఇంటర్మీడియట్కు 2 సెంటర్స్ ఉన్నాయి, జుమరాజ్పేట హై స్కూల్ ఒకటి, తర్వాత కస్బా హై స్కూలు. అదేవిధంగా ఎస్ఎస్సికి 4 సెంటర్స్ ఉన్నాయి. ఏంటి శాంతినగర్ జూనియర్ కాలేజు, తర్వాత ఏహెచ్ఎస్ సోమవారపేట గర్ల్స్ హై స్కూలు. విద్యార్థులందరూ అరగంట ముందు ఎగ్జామ్స్కి రావాలని. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని డిపిఓ శ్రీనివాస్ తెలిపారు. కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మొదటి విడత కింద జిల్లాలో 51 ఎంపీటీసీ, 7 జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. 6న జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ భద్రతా ఏర్పాటు చూశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించబోతున్న సందర్భంగా మొదటి విడతగా 51 ఎంపీటీసీ మరి 7 జెడ్పీటీసీలకు మొదటి విడత 6వ తారీఖున ఎలక్షన్స్ అనేటివి నిర్వహించబోతున్నాం. ఎలక్షన్ కమిషన్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు. సో దానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ అనేది 7 మండలంలో నిన్న నుంచి స్టార్ట్ అయిపోయింది. రేపటి వరకు చివరి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ సంబంధించి 27వ తారీఖున కౌంటింగ్ అనేది చేపట్టడం జిల్లా వ్యాప్తంగా 3 తాలూకా కేంద్రాల్లో మనం 6 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే మన మొదటి విడతగా అదే నిర్మల్ తాలూకాకు సంబంధించి 7 మండలాలు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ అనేది పాలిటెక్నిక్ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి పోలీస్ అధికారులు అదేవిధంగా మా మండల అధికారుల యొక్క మరి పర్యవేక్షణలో ఈరోజు సెంటర్ని మరి పర్యవేక్షించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ కానీ కౌంటింగ్ హాల్స్ కూడా అన్ని మండలాలకు కేటాయించడం జరిగింది. అందులో ప్రతి మండలకి సంబంధించి 3 రూమ్స్ అలాట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి బార్కెట్స్ కానీ ప్లస్ సిబ్బంది కానీ ఫర్నిచర్ కానీ అన్ని ఏర్పాట్లు మేము మరి ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా అక్కడ పటిష్ట బందోబస్తు చేయడానికి కూడా వారి తరఫున వారు సహకారం చేయడం జరుగుతుంది. లక్ష్మణ్ చంద మండలంలో లక్ష్మణ్ చంద ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ పర్వం కొనసాగుతుంది. మొదటి రోజు జెడ్పీటీసీ 4, ఎంపీటీసీలకు 3 నామినేషన్లు దాకాగా రెండో రోజు ఎంపీటీసీలకు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. జెడ్పీటీసీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి ఓద రాజేశ్వర్, కాంగ్రెస్ నుంచి ఒట్టాల రాజేశ్వర్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా వడ్డాలకు చెందిన సల్ల సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా నర్సాపురం స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా గణేష్, కాంగ్రెస్ అభ్యర్థిగా లక్ష్మణ్ సోమవారం సాయంత్రం ఆ నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు అవగాహన ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లాధికారి విజయలక్ష్మి అన్నారు. పట్టణంలోని వైఎస్ఆర్ ఫంక్షన్లో హైదరాబాద్ అపోలో ఆసుపత్రి సౌజన్యంతో అంగన్వాడీ సిబ్బందికి ఆరోగ్యంపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. మానసిక ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులు, వాటి నివారణ పద్ధతులు వైద్యులు వివరించారు. చాలా మందికి బీపీ అనేది ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? కలబంద అంటే ఐదవ మేడం, అలువేరు అంటారు ఇంగ్లీష్లో. పైన తొక్క తీయండి, లోపల గుజ్జుని ముక్కలు అరగంట గ్యాప్ ఇవ్వండి. అరగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత బట్ట మీద ఉంటుంది. బట్ట మీద ఇంగువ అంటే ఐడియా ఉందండి. వాళ్ళు ఎక్కువ అంటే ప్రజల కోసం సేవ చేస్తున్నారు, కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు. అంటే కొన్ని సమస్యలు ఉన్నా కానీ ఆరోగ్యపరంగా వాళ్ళు శ్రద్ధతో హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవడం అనేది కూడా చేయట్లేదు. మరి ఈ సందర్భంగా మాకు ఒక ఆఫర్ వచ్చింది నిజాం హాస్పిటల్స్ నుంచి. మాకు వీళ్ళు ఫిజియోథెరపీని వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళకు డెమో చేస్తూ చూపించారు. వాళ్ళకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు ఆరోగ్యపరంగా ఎలా ఉండాలి అంటే. అప్పటికప్పుడు కొన్ని అజాగ్రత్త వల్ల కూడా ఆ రోగాన్ని ఇంకా పెంచుకునే పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా అప్పటికప్పుడు రిలీఫ్ కావడానికి ఎలా ఉంటుందనే విషయాల మీద చాలా జాగ్రత్త రమేష్ గారు ఇప్పటిదాకా మాకు డెమో చేసి చూపించారు. మరి అవకాశాన్ని మా వాళ్ళందరూ కూడా వినియోగించుకుంటున్నారు. వాళ్ళు ఎందుకంటే మనము ఇతరులకి ఆరోగ్యపరంగా ఎలా ఉండాలని చెప్తున్నాం, కానీ మన ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మా వాళ్ళందరూ కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇందుకోసం ఆరోగ్య శుద్ధాలు పాటించాలన్నారు. సిడిపిఓ వినూత్న, ఏసీడీపీఓ శాంతి, సూపర్వైజర్ విజయగౌరి, రేవతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫిజియోథెరపీ ద్వారా ఎలా రెక్టిఫై చేసుకోవాలి, అలాగే ప్రతిదానికి ఈ షుగరు, బీపీ, గ్యాస్ ప్రాబ్లం ఇవన్నీ కూడా ప్రతిదానికి టాబ్లెట్స్ వరకు వెళ్లకుండా కొన్ని న్యాచురల్ థెరపీస్ అవి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది మనం ఇక్కడ అంగన్వాడీ టీచర్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికోసం సెల్ ఫోన్ రేడియేషన్ కోసం ఎలా వాడాలి, సెల్ ఫోను రైట్ సైడే మాట్లాడకుండా లెఫ్ట్ సైడే మాట్లాడాలి, అలాగే కొన్ని నియమాలు ఇవ్వడం జరిగింది. అలాగే షుగర్ వాళ్ళకి కొన్ని టిప్స్ కూడా, షుగరు, బీపీ, గ్యాస్ ప్రాబ్లం, అలాగే ఫిస్టులా ప్రాబ్లమ్స్ కానీ, పైల్స్ ప్రాబ్లమ్స్ కానీ ప్రతిదానికి టాబ్లెట్స్ వాడకుండా ఏం చేయాలి. అలాగే ఫిజియోథెరపీ ద్వారా ఆర్థరైటిస్ పెయిన్స్ కానీ, లేకపోతే నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ అదే హాస్పిటల్లో రెడ్ లైట్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు, ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ ద్వారా చేస్తారు. అదే ట్రీట్మెంట్ ఇక్కడ మేము చేయడం జరుగుతుంది సార్. ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం అండి. ఆ బ్రాంచ్ నుంచి మేము బీపీటీ వాళ్ళు అందరూ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. వాళ్ళకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా, గైనికీ ప్రాబ్లమ్స్, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఏమున్నా మా కంపెనీ తాలూకా ఫోన్ నెంబర్స్ మేము ఇస్తాము. ఇచ్చిన సమస్యలు తెలుసుకోవచ్చు. అది ఈవినింగ్ 5 నుంచి రాత్రి 10 గంటల వరకు చేస్తే మా కంపెనీ డాక్టర్ కూడా ఫాలోఅప్ చేస్తాము. అలాగే ఈ నెల 24 నుండి 28వ తేదీ వరకు హైదరాబాద్లో రవీంద్రబాద్లో జరిగిన తెలుగు కార్టూనిస్టుల ప్రదర్శనకు నిర్మల్కు చెందిన ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్, కార్టూనిస్ట్ పత్తి శివప్రసాద్ ఎంపికయ్యారు. గత 40 ఏళ్లుగా కవిత్వాలతో పాటు తన సృజనాత్మకమైన కార్టూన్లు గీస్తూ అనేక మంది అభినందనలు పొందారు. ఈయన గీసిన కార్టూన్లు ఆంధ్రప్రభతో పాటు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కార్టూన్లతో పాటు తన ఇంటి పేరుతో ఎరుపెక్కిన పత్తిపూలు కవితా సభ్యుడిని ఆవిష్కరించి పలువురిచే ప్రశంసలు పొందారు. సిటీ కేబుల్ న్యూస్ ఎడిటర్గా సుపరిచితున్న పత్తి శివప్రసాద్ తెలుగు కార్టూనిస్ట్ ప్రదర్శనలతో తన కార్టూన్ ఎంపిక అవడం పట్ల నిర్మల్ జిల్లా కవులు, కళాకారులు, సాహితీప్రియులు, సిటీ కేబుల్ యాజమాన్యం అభినందనలు తెలిపారు. జిల్లా కేంద్రం టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పాకాల రామచంద్రరావు నిర్వహిస్తున్న అంబలి కేంద్రాన్ని ట్రాఫిక్ ఎస్ఐ సంతోష్ కుమార్ సందర్శించి అంబలి పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలో సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా అంబలి కేంద్రాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. అంబలి వల్ల ఆరోగ్యానికి చరదరానిస్తూ పరిపూర్ణత, పోషకాహార అంబలిని అందించిన రామచంద్రను ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయపాంజలి ల్యాబొరేటరీలో పుస్తక ప్రపంచ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు పత్తి శివప్రసాద్, బి వెంకట్, బునిమడుగుల రాజారావు, తోడిశెట్టి పరమేశ్వర్, అంబటి నారాయణ, అసోసియేషన్ అధ్యక్షుడు నీరెళ్ల హనుమంతు, కార్యదర్శి సిపి సంతోష్ కుమార్, కోశాధికారి ఏ వెంకట్లు మాట్లాడారు. ప్రపంచ జ్ఞానం పొందాలంటే మంచి పుస్తకాలు చదవాలన్నారు. నేడు సమాజం మార్పు చెందాలంటే మన మహనీయుల, వైజ్ఞానిక, శాస్త్రవేత్తల పుస్తకాలను చదవాలన్నారు. పుస్తకాలు మంచి నేస్తాలుగా ఉంచుతాయన్నారు. వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పుచ్చుకోవడం వల్ల పొందుతుందన్నారు. కవులు వారు కవితలు, పద్యాలు వినిపించారు. వారు రచించిన పుస్తకాలు ప్రదర్శించారు. ప్రముఖ చిత్రకారుడు పోలీస్ భీమేష్, కవులు, యువకులు, పుస్తక ప్రియులు, జ్ఞానవేత్తలు పాల్గొన్నారు. భావితరాల విజ్ఞానం అందించడానికి ఈ పుస్తకాలు ఎంతో దోహదం చేస్తాయి. మన మస్తిష్కంలోని ఆలోచనలను ఒక కార్యరూపంలో దాచి మనకే కాకుండా ఇతర తరాలకు అందించడానికి పుస్తకాలు దోహదపడతాయి. ఈ పుస్తకాల ద్వారా మనిషి విజ్ఞానం పెరగడమే కాకుండా ధ్యానం, యోగా కూడా పెరుగుతుంది. ఎందుకంటే పుస్తకాలు చదవడం ఎంతో ఓపిక కావాలంటే ఆ పుస్తకాలు చదవడం కూడా ఓపిక వస్తుంది. ఓపికతోని మన నడవడిక చేంజ్ అయిపోతుంది. ఎన్నోసార్లు అనుభవంతో మాట్లాడతారు. ప్రతి పుస్తకాన్ని ఓపిక చదువుతాడు. నిజంగా పుస్తకాలు చదవడం అంటే ఓపిక.
తర్వాత మనం ఫైనల్ సెల్ నుంచి ఒక సబ్జెక్ట్లో బాగా మాట్లాడాలంటే చాలా మంది ఎదురారు, నోటి పడుతున్నారు, డెప్త్గా మాట్లాడాలంటే పుస్తకాలు కావాలి. ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ దేనికన్నా కానీ పుస్తకాలే ఉంటాయి. కాబట్టి నిక్షిప్తమైనటువంటి విజ్ఞానాన్ని, సమాచారాన్ని మనకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఏకకాలం అందించడానికి ఈ పుస్తకాలు ఎంతో దూరం చేస్తున్నాయి. ఈ పుస్తక దినోత్సవాన్ని ఈ డయాగ్నోసిస్ సెంటర్ వాళ్ళు నిర్వహించడం చాలా అభినందనం. అందరికీ కృతజ్ఞతలు. మంగళవారం హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట నిర్మల్లో గల గణపతి సుబ్రహ్మణ్య స్వామి వార్లకు ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర సౌజన్యంతో ఆలయ గురుమూర్తి పిఎన్ మూర్తి, ఆలయ కోశాధిపతి వేణుగోపాల్ రెడ్డి శంకరాధ్వర్యంలో ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకించి నూతన వస్త్రాలతో అలంకరించారు. తదనంతరం ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీరెడ్డి దంపతులు అన్నదాతగా వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు పరిసర గ్రామాల నుండి వందలాది భక్తులు వచ్చారు. ఆకాష్ రెడ్డి, స్వాము, దేవేందర్ రెడ్డి, లక్క, రాజేశ్వర రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్, రాజు, పూజారు సంతోష్ శర్మ, రామచంద్ర త్రిపాఠి, సంజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. సారంగపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో గ్రామసభ సమావేశం నిర్వహించి పలు సమస్యలు చర్చించి తీర్మానాలు చేశారు. ప్రతి ఇంట మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, తాగునీరు వృధా కాకుండా ప్రతి నల్ల కుళాయి వేయించుకోవాలని, అలాగే శ్మశాన వాటిక నిర్మించేందుకు కృషి చేసుకోవాలన్నారు. మురికాలువ నిర్మాణం కూడా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దేవి ముత్యం, పంచాయతీ కార్యదర్శి శరత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ సమావేశం మార్కెట్ యార్డ్ కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 3 లక్షల లోడింగ్, అన్లోడింగ్, దడ్వాయి, చాట కార్మికుల హక్కులను కలిసికట్టుగా సాధించుకోవాల్సి ఉందన్నారు. విధి నిర్వహణలో గాయపడి చనిపోయిన సందర్భంలో ఎలాంటి నష్టపరాన్ని ప్రోచుకోవడం లేదన్నారు. చనిపోయిన సందర్భంలో 6 లక్షలు, ఏకరూపదస్తులకు 3,000 చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, జిఎస్ నారాయణ, భీమిరెడ్డి, జాదవ్ శంకర్, పుండలీక్, శివరాత్రి లక్ష్మి, పోసాని, మెట్టు భోజన్న, గంగన్న, దత్తాత్రి, పోషెట్టి, సాయమ్మ పాల్గొన్నారు. కావేరీ ఫౌండేషన్ శాంతినికేతన్ మానసిక అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఆటిజంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ అప్పాల చక్రధర్ మాట్లాడుతూ ఆటిజం జన్యుపరమైన లోపాల వల్ల ఏర్పడుతుందని సుదీర్ఘంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అంబటి నారాయణ, తేజస్విని, గబ్బర్ సింగ్, శనిగారు చిన్నయ్యతో పాటు 18 మంది ఆటిజం పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గత ఏడాది నిర్మల్పట్నంలోని స్వప్న ఆసుపత్రిలో అనారోగ్యంతో జన్మించిన బాలుడు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉంటూ అదే ఆసుపత్రిలో నేడు జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. నిర్మల్పట్నానికి చెందిన బుచ్చన్న మోనులకు గత ఏడాది ఏప్రిల్ 23న బాబు జన్మించాడు. అయితే బాబు పుట్టిన సమయంలో కేవలం 1.2 గ్రాముల బరువుతో జన్మించడంతో స్థానిక స్వప్న పిల్లల ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాబును పరిశీలించిన డాక్టర్ స్వప్న బాలునికి మెరుగైన వైద్య చికిత్సలు అందించారు. కేవలం 1.2 గ్రాముల బరువుతో పుట్టిన బాలుడు బతకడం కష్టమని అందరూ భావించిన సమయంలో డాక్టర్ స్వప్న ఆ బాలునికి మెరుగైన చికిత్సలు అందించడంతో ఏడాది కాలంలో బాలుడు 9 కిలోల బరువుకు చేరుకున్నాడు. బతకడు అనుకున్న బాలుడు నేడు అందరి మాదిరిగా ఆరోగ్యంతో ఉండడంతో పాటు ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా బాలు తల్లిదండ్రులు మంగళవారం స్వప్న ఆసుపత్రికి వచ్చి మొదటి జన్మదిన వేడుకలు జరిపారు. తమ బాలుని ఆరోగ్యంగా తీర్చిదిద్దిన డాక్టర్ స్వప్న శశికాంతలకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మల్ మండలంలోని అనంతపేట గ్రామంలో రైతు సమగ్ర సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో రైతుకు సంబంధించిన సర్వే నంబర్, భూ వివరాలు, ఎంత విస్తీర్ణంలో సాగు తదితర వివరాలు నమోదు చేసుకున్నారు. అదేవిధంగా రైతులకు బోర్లు, మోటార్లు, వ్యవసాయ యాంత్రీకరణ వినియోగిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామ సర్పంచ్ నేరల్ల విజయ అశోక్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు కోడిగుడ్లతో పాటు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో రాకేష్, గ్రామ పంచాయతీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే విజయం. అభ్యర్థులకు పార్టీ బీఫారాలు అందజేసిన మంత్రి అల్లోల. ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులు రాయితీని వినియోగించుకోవాలి. టి మధుసూదన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.